పరిపాలించే చేరువేస్తోంది. భూముల్ని కాపాడాల్సిన కమిటీలే వాటిని తెగనమ్ముతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిని ప్రాణాలు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాయి. తన ఆస్తుల్ని కాపాడటానికి చివరకు ఆ కరుణామయుడే నిరావస్థ పరిస్థితించాయి. నెల్లూరు జిల్లాలో క్రైస్తవులతో పాటు క్రైస్తవేతరులకు బ్రిటిష్ పాలకులు చాలా భూములు ఇచ్చారు. దేశాన్ని వదిలి వెళ్లేటప్పుడు ఆస్తుల రక్షణ బాధ్యతను ప్రాపర్టీ అసోసియేషన్ ఆఫ్ బాప్టిస్ట్ చర్చెస్ కు అప్పగించారు. వీటిలో చాలా స్థలాలు ఇప్పటికే కనుమరుగయ్యాయి. పాస్టర్లకు జీతాలు ఇచ్చేందుకు ఇబ్బందిగా ఉందంటూ నిర్వాహకులు ఆస్తుల్ని అమ్మడం మొదలుపెట్టారు. దీంతో ఆ భూముల్ని మేము కాపాడుతామంటూ బీసీటీసీ, ఎస్సీటీపీ ప్రాజెక్టులు తెరపైకి వచ్చాయి. అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ తో తమకు సంబంధాలున్నాయంటూ బినామీలను సృష్టిస్తున్నాయి. ఆస్తుల్ని తెగనకి కోట్ల రూపాయలు కాజేస్తున్నాయి. విషయాన్ని తెలుసుకున్న క్రైస్తవ సంఘాలు మండిపడుతున్నాయి. స్థలంలో లేఅవుట్లు వేసిన, నిర్మాణాలు చేపట్టిన ఉద్యమాలు చేస్తామని ఏపీ ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యులు హెచ్చరించారు. అమెరికన్ బాప్టిస్ట్ ఫారెన్ మిషన్ సొసైటీ చెన్నైకి చెందినటువంటి స్వామి అనే అతను నన్ను చంపేస్తామని చెప్పి ఈ కమిటీని హత్య చేస్తామని చెప్పి బహిరంగంగా ఫోన్ ద్వారా బెదిరింపులు చేస్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము సవినయంగా మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఎస్సీ క్రిస్టియన్ ఆస్తుల పరిరక్షణ కమిటీ, ఎస్సీ లెజిస్లేటివ్ కమిటీ ఉంది. ఆ కమిటీకి కన్వీనర్ ఆనవ వివేకానంద రెడ్డి గారు ఉన్నారు. గతంలో సిఐఎం ఆస్తులు సర్వోదయ కాలేజీకి అమ్మినప్పుడు కూడా, రమేష్ రెడ్డి నగర్ అని పేరు పెట్టినప్పుడు కూడా ఈ శాసనసభ కమిటీ చాలా తీవ్రంగా దాని ఆక్షేపణ తెలియజేసి దాని మీద సమగ్ర చర్యలకు ఆదేశించింది. కానీ ఈ విషయంలో మాత్రం ఎందుకు మౌనంగా ఉందని చేసి మేము ప్రశ్నిస్తున్నాం. మరోవైపు కోట్లకు అలవాటు పడ్డ కబ్జాకోరు శామ్యూల్ దేనికైనా రెడీ అంటున్నాడు. అడ్డొచ్చిన వారిని అంతం చేయడానికైనా సిద్ధమంటున్నాడు. భూముల అమ్మకాలను వ్యతిరేకిస్తున్న పరిరక్షణ కమిటీ అడ్వైజర్ జైపాల్ కు శామ్యూల్ ఫోన్ చేసి బెదిరించాడు. విషయాన్ని వదిలేయకపోతే చంపేస్తానని హెచ్చరించాడు. దోచుకుంటుంటే అధికారులు బదమాసు పడుతున్నారు. అయితే క్రైస్తవ ఆస్తుల పరిరక్షణకు సూచనలు ఇవ్వాలంటూ గతంలో శాసనసభలో కమిటీని ఏర్పాటు చేశారు. ఆస్తులను కాపాడడానికి క్రిస్టియన్ ఎండోమెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆ కమిటీ సూచించినా అది అమల్లోకి రాలేదు. దీంతో నెల్లూరు ఏపీ భూములను ఆ యేసుప్రభువే కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటంటే క్రైస్తవ ఆస్తులకి ఉదయగిరి ఎంఆర్ఓ వారు పట్టాదారు పాస్ పుస్తకాలు ఏ రీతిలో ఇచ్చారని మేము ప్రశ్నిస్తున్నా. ఉదయగిరిలోని స్టేట్ పేటలో 39, 40, 41, 42, 43, 44, 177, 178, 1
బ్రిటిష్ పాలకులు 24వ క్రైస్తవ సంఘాలకు ఈ స్థలాన్ని ఇచ్చారు. క్రిస్టియన్ల అభివృద్ధి కోసం హాస్పిటల్, స్కూల్ తో పాటు హాస్టల్ కట్టించారు. ఈ ఆస్తులపై సోషల్ ఎకనామికల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న శామ్యూల్ కన్ను పడింది. దాన్ని కబ్జా చేసేందుకు ఎమ్మెల్యే మేకపాటి అనుచరులు రవిచంద్రారెడ్డి, ఆవుల వెంకటేశ్వర్లు సాయం తీసుకున్నాడు. వీరిద్దరూ అమెరికన్ బాప్టిస్ట్ ఫారెన్ మిషన్ సొసైటీలో ఏజెంట్లుగా పనిచేస్తున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. రెవెన్యూ అధికారులపై కాసులు వెదజల్లాడు. 36 ఎకరాలకు 2 పాస్బుక్లను తయారు చేయించాడు. ఆస్తి తమదేనంటూ అందరినీ నమ్మించాడు. చేసిన భూములు ఎక్కువ కాలం తమ పేరిట ఉంటే మంచిది కాదనుకున్న రవిచంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు వాటిని అమ్మకానికి పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన చోటా నాయకులకు విక్రయించారు. తెలుసో తెలియకో ఈ భూముల్ని 10 మంది కోట్లు పోసి కొనుక్కున్నారు. అందులో రియల్ ఎస్టేట్ వెంచర్ ప్లాన్ చేస్తున్నారు. ఉదయగిరిలో కంచె చేను వేస్తోంది. భూముల్ని కాపాడాల్సిన కమిటీలే వాటిని తెగ నమ్ముతున్నాయి. ఇదేంటని ప్రశ్నించిన వారిని ప్రాణాలను జాగ్రత్తని హెచ్చరిస్తున్నాయి. తన ఆస్తుల్ని కాపాడడానికి చివరకు ఆ కరుణామడే దిగి రావాల్సిన పరిస్థితి తెచ్చాయి. నెల్లూరు జిల్లాలో క్రైస్తవులతో పాటు క్రైస్తవేతరులకు బ్రిటిష్ పాలకులు చాలా భూములే ఇచ్చారు. దేశాన్ని వదిలి వెళ్లేటప్పుడు ఆస్తుల రక్షణ బాధ్యతను ప్రాపర్టీ అసోసియేషన్ ఆఫ్ బాప్టిస్ట్ చర్చెస్ కు అప్పగించారు. వీటిలో చాలా స్థలాలు ఇప్పటికే కనుమరుగయ్యాయి. పాస్టర్లకు జీతాలు ఇచ్చేందుకు ఇబ్బందిగా ఉందంటూ నిర్వాహకులు ఆస్తుల్ని అమ్మడం మొదలు పెట్టారు. దీంతో ఆ భూముల్ని మేం కాపాడుతామంటూ బీసీటీసీ, ఎస్సీడీపీ ప్రాజెక్టులు తెరపైకి వచ్చాయి. అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ తో తమకు సంబంధాలున్నాయంటూ బినామీలను సృష్టిస్తున్నాయి. ఆస్తుల్ని తెగలన్నీ కోట్ల రూపాయలు కాజేస్తున్నాయి. సంఘాలకు అందరం కలిసి మా అందరూ హక్కులు లేదు, అది అమ్మటం లేదు, కాంట్రాక్ట్ లేదని చెప్పని ఈ వరకు హైకోర్టు కూడా ఇచ్చినారు. ఆస్తులు అమ్మటం లేదు, కాంట్రాక్ట్ లేదు చెప్పన్నారు. కాబట్టి అది ఎవరైనా కొనకూడదు, అమ్మకూడదు. అది అందరే కానీ అది 24 గ్రామాలకు సంఘాలకు అనుకూలంగా ఉంటేనే అందరం కలిసి ఉంటే మనం చేయాలి. కానీ వ్యక్తిగత ఉదయగిరికి సంబంధించింది కాదని చెప్పాం మేము. మిషన్ భూములు కబ్జా అయిన విషయాన్ని తెలుసుకున్న క్రైస్తవ సంఘాలు మండిపడుతున్నాయి. స్థలంలో లేఅవుట్లు వేసినా, నిర్మాణాలు చేపట్టినా ఉద్యమాలు చేస్తామని ఏబిఎం ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యులు హెచ్చరించారు. అమెరికన్ బాప్టిస్ట్ ఫారెన్ మిషన్ సొసైటీ చెన్నైకి చెందినటువంటి శామ్యూల్ అనే అతను నన్ను చంపేస్తానని చెప్పి మీ కమిటీని హత్య చేస్తామని చెప్పి బహిరంగంగా ఫోన్ ద్వారా బెదిరింపులు చేస్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము సవినయంగా మనవి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఎస్సీ క్రిస్టియన్ ఆస్తుల పరిరక్షణ కమిటీ, ఎస్సీ లెజిస్లేటివ్ కమిటీ ఉంది. ఆ కమిటీకి కన్వీనర్ ఆనంద్ వివేకానంద రెడ్డి గారు ఉన్నారు. గతంలో సిఐఎం ఆస్తులు సర్వోదయ కాలేజీకి అమ్మినప్పుడు కూడా, రమేష్ రెడ్డి నగర్ అని పేరు పెట్టినప్పుడు కూడా మీ శాసనసభ కమిటీ చాలా తీవ్రంగా దాని ఆక్షేపణలు తెలియజేసి దాని మీద సమగ్ర చర్యలకు ఆదేశించింది. కానీ ఈ విషయంలో మాత్రం ఎందుకు మౌనంగా ఉందని చేసి మేము ప్రశ్నిస్తున్నాం. మరోవైపు కోట్లకు అలవాటు పడ్డ కబ్జాకోరు శామ్యూల్ దేనికైనా రెడీ అంటున్నాడు. అడ్డొచ్చిన వారిని అంతం చేయడానికైనా సిద్ధమంటున్నాడు. భూముల అమ్మకాలను వ్యతిరేకిస్తున్న పరిరక్షణ కమిటీ అడ్వైజర్ జైపాల్ కు శామ్యూల్ ఫోన్ చేసి బెదిరించాడు. విషయాన్ని వదిలేయకపోతే చంపేస్తానని హెచ్చరించాడు. అన్ని
బాప్టిస్ట్ మిషన్ ఆస్తుల్ని అమ్మకూడదని మద్రాస్ హైకోర్టులో 2000లో తీర్పు ఇచ్చింది. ల్యాండ్ మాఫియా న్యాయస్థానాన్ని కూడా ధిక్కరించి దర్జాగా దోచుకుంటుంటే అధికారులు వత్తాసు పలుకుతున్నారు. అయితే క్రైస్తవ ఆస్తుల పరిరక్షణకు సూచనలు ఇవ్వాలంటూ గతంలో శాసనసభలో కమిటీని ఏర్పాటు చేశారు. ఆస్తులను కాపాడటానికి క్రిస్టియన్ ఎండోమెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆ కమిటీ సూచించినా అది అమల్లోకి రాలేదు. దీంతో నెల్లూరు ఏపీఎం భూములను ఆ యేసు ప్రభువే కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కృష్ణా జిల్లాలో చంద్రబాబు